మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఒక్క నిమిషం, మిమ్మల్ని లోపల పెట్టి ఎవరో గడపెట్టేసినట్టున్నారండి. ఉండండి తీస్తాను. నమస్తే స్వరూప గారు. నమస్తే అండి. మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. చివరికి ఇలా కలుసుకున్నాం. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. అమ్మాయి పెళ్లి కదా, ఆ పనుల్లో కాస్త బిజీగా ఉన్నాను. మొత్తానికి మంచళ్ళున్నే పట్టారు. జై నిత్యకి తగ్గవాడు. ఇక స్ట్రేట్ లో బిజినెస్ అంతా మీ అత్త అల్లుళ్ళదే. ఎస్, ఎగ్జాక్ట్లీ. అటు చూడు. ఇదేంటి ఇది ఒంటరిగా వస్తుంది? ఎప్పుడూ తోకల శ్వేతనో జయ్యో వెంటుంటారు కదా. కలిసొచ్చే కాలం అంటే ఇదేనేమో. మనం వెతకపోయిన తీగ ఎదురొస్తుంది. ఇవాళ దీనికి మన చేతులు మూడింది. పదవే. ఇప్పుడు ఇది కరెక్ట్గా దొరికింది మమ్మీ. పద రావి. అమ్మ నిత్య, మీరు? నేనేనమ్మా. నవ్వుతూ మాట్లాడుతున్నాననా? ఎంత కాదనుకున్నా మా జైకి కాబోయేదానివి కదా. ఎటెళ్తున్నావు? అది నీకో విషయం చెప్పాలి. ఏంటండి అది? స్వప్న కూడా నీకు పరాయిది కాదమ్మా, సొంత సిస్టర్ లాంటిది. ఏదో జైన్ ఇష్టపడి నీతో గొడవ పడింది కానీ ఇక నుంచి నీకు ఫ్రెండ్గా ఉంటుంది. నువ్వు కూడా తనతో ఫ్రెండ్లీగా ఉండాలి. ఎంతైనా మనం ఒకటి, సరేనా? ఇదిగో ఈ రోజుతో అన్నీ మర్చిపోదాం. నువ్వు హాయిగా ఉండు, మేము ఆనందంగా ఉంటాం, అంతే కదా? ఏమైంది నిత్య? ఏదో గుచ్చినట్టు అనిపించింది. ఏదో దోకుంటుంటుందిలేమ్మా, ఏం కాదు.
ఇక వెళ్ళమ్మా, అక్కడ అందరూ నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సాధించాం మమ్మీ. గంటలో అది చచ్చిపోతుంది. నీ కల నెరవేరుతుంది. ఇక చెయ్యి నీ సొంతమే. శ్వేత, ఇక నా వల్ల కాదు. నేను అమ్మాయి గారిలో నటించలేను. ఇంతదాకా వచ్చి ఇప్పుడేంటి మంగా? మరేం చేయమంటావు? అమ్మాయి గారు ఇక్కడికి వచ్చారు కానీ అందరు ముందుకు రాకుండా దాగుడు ముతలాడుతున్నారు. నేను అమ్మాయి గారిని చూశాను శ్వేత. దగ్గరికి వెళ్లేలోపు ఆయన అడ్డుపడ్డాడు. మా అమ్మ దగ్గరికి కూడా వెళ్ళనివ్వలేదు. ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈ గందరగోళంలో నేను ఉండలేను శ్వేత. వెళ్ళి మేడం గారితో చెప్పేస్తాను. ఏమని చెప్తావు మంగా? నిజం చెప్పేస్తాను. లాగి పెట్టి కొడుతుంది. ఎందుకిన్నాళ్ళు మోసం చేశావని నిలదీస్తుంది. అమ్మాయి గారు ఇక్కడే ఉన్నారని చెప్తే నువ్వింకా ప్రమాదంలో పడిపోతావు. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు, కరెక్ట్ సిచ్యువేషన్ కూడా కాదు. అర్థమైందా? నా బాధను ఎవరు అర్థం చేసుకుంటారు? తెలుసో తెలియకో ఊబిలోకి దిగో. తొందరపడితే నిండా మునిగిపోతావు మంగా. మరి ఏం చేయకుండా ఎలా ఉండను? ఎప్పటికైనా నిజం బయటపడాల్సిందే కదా. నిజం చెప్పే బాధ్యతను ఆ దేవుడికే వదిలేద్దాం. ఎప్పుడెలా జరగాలనుంటే అలాగే జరుగుతుంది. భారం ఆ భగవంతుడిపై వేయి, అంతే. ఆ పని మనిషితో ఏంటి మమ్మీ నిత్యకు డిస్కషన్స్? వాళ్ళేం మాట్లాడుకుని చేస్తే మనకెందుకే? విషం ఇంజెక్షన్ ఇచ్చి ఇంతసేపైనా అది ఇంకా ఎలా బ్రతికుంది? అదే నాకు అర్థం కావట్లేదు మమ్మీ. ఈ పాటికి దాని పని అయిపోయి ఉండాలి. కళ్ళు బైర్లు కమ్ముతాయి అన్నావు, పక్షవాతం వస్తుందన్నావు, కోమాలకు పోయి ప్రాణం విడుస్తుంది అన్నావు. అవేమీ జరక్కపోగా అది గజ్జల గుర్రంలా చెంగు చెంగుమని తిరుగుతోంది. ఇంతకీ ఆ పాయిజన్ పవర్ఫుల్లేనా, లేక ఏ నాసిరకమో తెచ్చావా? లేదు మమ్మీ, అది బ్రతికే ఛాన్సే లేదు. ఇంకాసేపట్లో దాని ప్రాణం వదలాల్సిందే. చావు ఖాయం. మార్నింగ్ నుంచి ఎంతగా ట్రై చేస్తున్నా ఆ మంగెవరో తెలుసుకోలేకపోయాను. కనీసం దాని ఫేస్ కూడా చూడలేకపోయానే. దాన్ని చూస్తేనా నా గతం గుర్తొస్తుంది అనుకుంటే అది నాతోనే దాగుడు ముత్తలాడుతోంది. అది గనక నాకు కనిపించాలి, నేను అదో తేల్చుకుంటాను. నిత్యా, What happened to me? ఎందుకు ఇలా అవుతుంది? అయ్యో, మంగం చూద్దాం అనుకుంటే
డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ చల్లటి వెన్నెల రాత్రిని మీకు అందమైన అనుభూతిగా మిగల్చడం కోసం ఈ మ్యూజికల్ నైట్ ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మీలో ఎవరైనా సరే మీకు నచ్చిన సాంగ్ ని ఇక్కడికి వచ్చి పర్ఫామ్ చేయొచ్చు. మరి మీలో అందరిలో ముందుగా ఎవరు పర్ఫామ్ చేస్తారో చూద్దామా? ఓ మిస్టర్ చారీ, మీరు ఏ సాంగ్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నారు? ఏమిటమ్మా ఎప్పుడు ఆటపాటలేనా? ఎంటర్టైన్మెంట్ లో కొత్తదనం ఏమి చూపించవా నువ్వు? ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం కదా, ఇంకేం కావాలి? ఎమోషన్ ఏది? ఎమోషన్ ఏది అని ఎంటర్టైన్మెంట్ కి ఎమోషన్ యాడ్ అయితేనే కిక్కు. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చారీ? ఇప్పుడు చెప్పడాలు ఏమి లేవండి, ఆల్రెడీ చేసేసాను. ఏం చేసావు చారీ? మీకు తెలియకుండా మీ అందరి ఎమోషన్స్ షూట్ చేశాను సార్. మీరు అనుమతిస్తే ఆ ఏబీసీ ఇక్కడ ప్లే చేస్తాను. మాతో చెప్పకుండా ఎందుకు షూట్ చేసావు? ఆ విషయంలో మీరందరూ నన్ను క్షమించాలి. అయితే ఆ ఏవీస్ లో మీ మనోభావాలు ఉంటాయి తప్ప ఇంకొకరి మనోభావాలు ఏమి దెబ్బతినవు. నువ్వు చెప్తుంటే ఇంట్రెస్టింగ్ గా ఉంది చారీ, లేట్ ఎందుకు, ప్లే చేయి. ఇప్పుడు ముందుగా మనందరం చూడబోతున్న ఏవి జనార్దన్ సార్ది. నా మనసులో ఎప్పటినుంచో ఒక బాధ ఉంది, ఆడపిల్ల లేదు అని. ముఖ్యంగా నాకు ఆడపిల్ల పుడితే మా అమ్మ పేరు పెట్టుకోవాలని నా ఆశ. కానీ ఆ కోరిక తీరలేదు. కానీ జై పెళ్లితో నిత్య ఇంటికి కోడలిగా వచ్చి నా కోరిక తీరబోతుంది అనే ఆనందం చెప్పలేనిది. థ్యాంక్ యూ డాడ్. ఇప్పుడు కల్పన మేడం. ఒంటింటి కుందేలు వస్తుంది చూడవే. వంట వార్పు గురించి చెప్తుందేమో మమ్మీ. నా కోడలు పొద్దున్నే లేవదు, పూజ చెయ్యదు, వంట ఉండటం రాదు. మా కోడలు అలాంటిది ఇలాంటిది అని చాలా మంది అత్తలు వాపోతారు. కానీ నా కాబోయే కోడలికి ఏం వచ్చినా రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే నా మీద నా కోడలికి ఎంతో ప్రేమ. నన్ను ఒక అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంటోంది. అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. మా జై పెళ్లి ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను. ఆ హక్కు అర్హత నీకు మీ అక్కిచ్చింది కల్పన. నువ్వే జైకి కన్నతల్లివి. మీ అత్తకు బాగా ఆశ ఉందే. ఇంకా నయం, ఆస్తికంతా యజమానురాలు అవ్వాలనుందని అడగలేదు. తను అడిగితే మాత్రం మనం ఇచ్చేస్తామా మమ్మీ? నెక్స్ట్ ఐరన్ లేడీ ఆఫ్ ద ఇయర్, నంబర్ 1 బిజినెస్ ఉమెన్ స్వరూప శ్రీనివాస్ గారు. నాకున్న ప్రపంచం ఫస్ట్ నా బేబీ అండ్ మై బిజినెస్. నా బేబీ మ్యారేజ్ గురించి నాకెటువంటి భయం లేదు, బికాస్ ఆఫ్ జై. జై కూడా నాలాగే బిజినెస్ ని ఎంతగా ప్రేమిస్తాడో నిత్యని కూడా అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. సో ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ మై బేబీస్ మ్యారేజ్. నెక్స్ట్ మన పౌడర్ ప్రసాద్ గారు. ఓరి నీ అసాధ్యం గోలా, నా వీడియో ఎప్పుడు తీసొచ్చావు? వివాహం అంటే విందు భోజనం బే. వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు నాకే ముందు. అది పెళ్ళంటే. మరి తర్వాత మన ప్రసాద్ గారు హోమ్ మినిస్టర్ గారు, అదేనండి చంద్రిక గారు. ఏం చెప్పావు మమ్మీ? ఎప్పుడు షూట్ చేశాడు ఏమోనే, నాకేం గుర్తులేదు. పెళ్ళా? ఏ పెళ్ళి? ఎవరి పెళ్ళి? నా కూతురు చేసుకోమని బతిమాలాను. మా సంబంధం కాదని బయట సంబంధం చేసుకుంటున్నారు. ఏం బాగుపడతారు? ఇదే నా కూతుర్ని చేసుకుంటే
అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెప్పుకునేలా అంగరంగ వైభవంగా పెళ్లి చేసేదాన్ని. ఆ అవకాశాన్ని మిస్ చేసుకుంటున్నారు. ఆ నిత్య కంటే నాకేం తక్కువని బావ నన్ను కాదన్నాడు. ఆ నిత్య మోడల్, నేను మోడల్. ఆ నిత్యకు మనీ ఉంటే నాకు బావతో బంధుత్వం ఉంది. ఇంకా నాకు బావపై బోల్డ్ అంత ప్రేమ ఉంది. కంటికి రెప్పలా చూసుకుంటాను. అలాంటి నన్ను వదిలేసి ఆ నిత్య వెంట పడుతున్నాడు. ఇట్స్ ఎ షేమ్. భగవంతుడా, నా మనవడి పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరగాలని, ఈ ఇంట అడుగు పెట్టబోయే కోడలు నిండు 100 ఏళ్లు బ్రతకాలని. నేను చెయ్యని పూజలు లేవు, వ్రతాలు లేవు. లవ్ యూ జేజీ. సార్, ఇప్పుడు మీ వంతు. వాట్? నేను మాట్లాడింది ఎప్పుడు రికార్డ్ చేసి వచ్చారు? మీరు ఏకంగా పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చారు చూడండి. మానసికంగా నిత్యతో నా పెళ్ళి ఎప్పుడో జరిగిపోయింది. రేపు జరగబోయే పెళ్ళి జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే. బట్ ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్. చీలకర్ర బెల్లం, తాళి, తలంబ్రాలు, 7 అడుగులు. నిత్యతో జరగబోయే ఆ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీరందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా నిత్య మేడం గారి బైట్ ఆన్ స్క్రీన్. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అంటారు. పెళ్లి చేసుకున్న జంటను శతమానం భవతి అని దీవిస్తారు. ఆ దేవుళ్ళు నిజం కావాలంటే అది ఆ జంట చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు కాసేపు నేను నిత్యని కాదు అనుకోండి. నిత్యను జైని చాలా దగ్గర నుంచి చూసిన మనిషి అనుకోండి. ఆ మనిషిగా వాళ్ళిద్దరి గురించి చెప్తాను. అసలు మనిషేనా మీరు? మానవత్వం అనేది ఉందా మీకు? ఎప్పుడు నా చుట్టూ తిరగడమేనా మీ పని? అసలు మనస్సాక్షి అనేది ఉందా మీకు? ప్రేమించడం కాదు, ముందు గౌరవించడం నేర్చుకోండి. దయచేసి నన్ను వేధించకండి.